Good morning, my daddies, all my family members. ఈరోజు మీకు సంతోషకరమైన వార్తతో మిమ్మల్ని కలిశాను. అదేంటంటే నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ మంత్ అంటే రేపటితోటి సంవత్సరం సరి కాబట్టి నెక్స్ట్ ఇయర్ అంటే జనవరి 2వ వారంలో మనకు ఎక్స్చేంజ్ని గ్లోబల్ ఎక్స్చేంజ్గా రిలీజ్ చేస్తున్నాం మనం. సంతోషమే కదా. ఎక్కడుంది మీది అన్ని సమాధానాలు చెప్పారు. మీరు అసలు బ్లాక్ చైన్ కాదన్నారు, మీరు చేసి చూపించారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఓపెన్ చేసి చూపించారు, సూపర్. మీకు ఎక్స్చేంజ్ లేదన్నారు, చూపించారు. ఏ వ్యాలెట్లోనూ కనిపించలేదన్నారు, ట్రస్ట్ వ్యాలెట్లో చూపించగలిగాం మనం. చాలా చాలా సూపర్. అలాగే ఇప్పుడు మన ఎక్స్చేంజ్ని మన కాయిన్తో, అలాగే ఇంకొక మన శుభవార్త ఏంటంటే మన ఓన్ కాయిన్ ఎలా ఉందో, మన ఓన్ ఎక్స్చేంజ్ ఎలా ఉందో, మన ఓన్ వ్యాలెట్తో రిలీజ్ చేస్తున్నాం. ఓన్ వ్యాలెట్. ఈ వరల్డ్లో, ఈ ప్రపంచంలో ఎక్స్చేంజ్ వ్యాలెట్ ఉన్నటువంటి ఒకే ఒక్క కాయిన్ మన కీబో కాయిన్, మన దేశం కీబో కాయిన్, మన దేశం కాయిన్. దీనికి ఒక్కదానికే ఈ 3 ఉన్నాయి: కాయిన్, ఎక్స్చేంజ్, వ్యాలెట్. దేనికి లేదు. మీరు కావాలంటే చెక్ చేసి చూడండి. ఇప్పుడు మనుగడలో ఉన్న ఏ కాయిన్కి లేదు. చాలా సంతోషం, మనందరం గర్వించదగింది. హ్యాపీ ఇది. ఇక తర్వాత దీన్ని మనం జనవరి 2వ వారంలో రిలీజ్ చేస్తున్నాం. కుమ్మేద్దాం. దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మళ్ళీ చెప్తాను మీకు. మనం అనుకున్నట్లుగా చేసి ఇది మాత్రమే చెప్తాం. కాబట్టి నా కుటుంబ సభ్యులందరూ తల ఎత్తుకొని, గుండెల నిండా గాలి పీల్చుకొని, నా భారతదేశపు శ్వాసని గుండెల నిండా నింపుకొని, నా కాయిన్, నా దేశం కాయిన్. మన నినాదం ఏంటి? నా దేశం నా కాయిన్. ఈ నినాదంతో మనం ముందుకు పోదాం. అది రిలీజ్ చేస్తున్నాం మనం. మీరందరూ దాని విషయంలో హ్యాపీగా ఉంటారని, మీ దగ్గర ఉన్న ప్రతి కాయిన్, మీ అకౌంట్లో ఉన్న ప్రతి కాయిన్ సంపూర్ణ విలువను కలుగు చేయడానికి ఇవన్నీ రెడీ చేస్తాను. ముందుకెళ్ళిపోదాం. మీరు హ్యాపీగానే దీన్ని రిసీవ్ చేసుకుంటారని, ఆనందిస్తారని నేను కూడా ఆనందిస్తున్నాను. లవ్ యూ మై డాడీస్, లవ్ యూ. ఉన్నది ఒక్కటే జన్మ. అందరం ఒక్కటే ఉందాం, కలిసి ఉందాం, కలిసి జీవిద్దాం. ఏ భాష అయినా, ఏ ప్రాంతం అయినా, ఎవడైనా ఎలా ఉన్నా మనకు అనవసరం. మన మనుషులు. ఇది ఒక్కటే నాకు తెలిసిన పదం, మనుషులు. మనిషిని చోటుకి వెళ్ళి బతుకుతాం తప్పిస్తే మనుషులు ఏం చోటుకి వెళ్ళి బతకలేం. ఎందుకంటే మనం తిట్టడానికి మనిషి కావాలి, ప్రేమించడానికి మనిషి కావాలి, మనం ఈర్ష్పడడానికి, మన మీద ఈర్ష్పడడానికి, మనం అసూయ చెందడానికి మనిషే కావాలి, కోప్పడడానికి మనిషే కావాలి. మీలో ఉన్న అన్ని షేడ్స్ని మనం ప్రదర్శించాలంటే సాటి మనిషి ఉండాలి. అందుకోసమే మనందరం సంఘ జీవితం, సమూహ జీవితాలకి ప్రపంచం అంతా కలిసి ఉన్న ఒకే ఒక్క జీవి. మిగతా తక్కువ పరిధిలో, తక్కువలో ఉంటాయి, కానీ మనిషి చాలా సంఘటితంగా ఉంటాడు. అలాంటి మనిషితో కలిసి మనం జీవించాలి అనుకుంటాం. కాబట్టి
నాకు ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, ఏ మతం అయినా వాళ్ళంతా నా వాళ్ళు. ఆ ఉద్దేశంతో నాకు ఇష్టం, నాకు అది. అలాగే నా వారసులుగా మీరు కూడా. మన కాయిన్ మన దేశం, నా కాయిన్ నా దేశం. ఇంతే. కుమేద్దాం. మనం ఏంటో ఈ ప్రపంచానికి చాటి చెప్దాం. మన దేశం ఏంటో ఈ ప్రపంచానికి చూపిద్దాం.